Hello everyone, welcome to Storytime episode 1. This is Vijay, currently a second year MBBS student from Hyderabad. ఇది నా MBBS లైఫ్లో మొదటి చాప్టర్, ఫస్ట్ ఇయర్ ఆఫ్ MBBS. ఈ వీడియోలో నా ఫస్ట్ ఇయర్ MBBS జర్నీ, నా ఎక్స్పీరియన్స్, నా రిజల్ట్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. అది సెప్టెంబర్ 12, 2023. టైం నైట్ 9 గంటలు అవుతుంది. సో అప్పుడే నాకు ఒక మెసేజ్ వచ్చిందనమాట. ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూస్తే యూ హ్యావ్ అలాటెడ్ MBBS సీట్ ఇన్ భాస్కర్ మెడికల్ కాలేజ్ అని ఉంది. ఇంకా కళ్ళల్లో కన్నీళ్ళు ఆగట్లేదు. నేను ఎప్పటి నుంచో కళ ఎప్పుడెప్పుడు కాలేజ్కి వెళ్తానో, క్లాసెస్, ఇంకా ఎప్పుడైతే హ్యూమన్ బాడీ గురించి తెలుసుకుంటానో ఆ క్లాసెస్ వింటాను, ఇంకా ఫ్రెండ్స్, కాలేజ్లో జరగబోయే ప్రోగ్రామ్స్ గురించి, వీటన్నిటి గురించి నేను కళకి ఆ రోజు ఆన్సర్ దొరికింది. వెంటనే సీట్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్కి థ్యాంక్స్ చెప్పి వెంటనే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చెప్పాను అనమాట. డాడీ నాకు ఇలాగా హైదరాబాద్ భాస్కర్ మెడికల్ కాలేజ్ మొయినాబాద్లో ఏ కేటగిరీ MBBS సీట్ వచ్చిందని అన్న. మై పేరెంట్స్ ఫెల్ట్ రియలీ హ్యాపీ అండ్ మై MBBS జర్నీ స్టార్ట్స్ హియర్. అలా సెప్టెంబర్లో అయితే కాలేజ్లో జాయిన్ అయ్యాను. సో కాలేజ్కి వచ్చిన వెంటనే ఒక 1 వీక్ ఫౌండేషన్ క్లాసెస్ అయితే చెప్పారు. డాక్టర్ అంటే ఎలా ఉండాలి, హెల్త్ కేర్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఇలా చాలా బేసిక్ థింగ్స్ అనేవి ఒక 1 వీక్ అనేది ఫౌండేషన్ క్లాస్ చెప్పారు. ఆ తర్వాత October 4, 2023 వైట్ కోట్ సెరమనీ అనమాట. మొదటిసారి వైట్ కోట్ వేసుకోబోతున్న నా ఎక్సైట్మెంట్, ఆ ఆనందం, దేవుని కృపతో ఫస్ట్ టైం అయితే వైట్ కోట్ వేసుకోబోతున్నా. స్టార్టింగ్ 1 మంత్ చాలా ఏడుపు వచ్చింది. నాట్ బికాస్ ఆఫ్ స్టడీ బట్ బికాస్ ఆఫ్ హాస్టల్. నేను పుట్టినప్పటి నుండి నా నీడ్ అయ్యే వరకు కూడా నేను ఎప్పుడూ పేరెంట్స్ని వదిలి, ఇంటిని వదిలి ఎక్కడ లేను. చిన్నప్పటి నుంచి ప్రతి డే స్కాలర్ చేసా. సో ఫస్ట్ టైం ఇలా మెడికల్ కాలేజ్లో MBBS చదవడం కోసం నేను మా ఇంటి నుండి ఇక్కడికి, సో మాది రాజమండ్రి అనమాట. సో రాజమండ్రి నుంచి మొయినాబాద్ అప్రాక్స్ 450 కిలోమీటర్స్. సో ఇంత దూరం పేరెంట్స్ని, ఇంటిని వదిలి రావడం ఇదే ఫస్ట్ టైం. ఏం చేస్తాం, తప్పదుగా, ఇంకా హాస్టల్లో ఉండటమే మార్గం. సో నేనైతే ఒక PG హాస్టల్లో ఉన్నా ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ మై MBBS. సో ఫస్ట్ 2 months ఎలా గడిచిపోయో నాకే తెలియదు. కొత్త కాలేజ్, కొత్తగా ఫ్రెండ్స్ అవ్వడం, ఇంకా ప్రతిరోజు 9 to 4 క్లాసెస్ అనేది జరగడం, ఇలా ఫస్ట్ 2 months అయితే అయిపోయింది. సో బేసికల్లీ మా క్లాస్ స్ట్రెంత్ వచ్చేసి 150 మెంబర్స్ అనమాట. సో మాకు 3 బ్యాచెస్ కింద డివైడ్ చేశారు. A బ్యాచ్, B బ్యాచ్, C బ్యాచ్. A బ్యాచ్ వచ్చేసి 1 to 50 మెంబర్స్ అండ్ B బ్యాచ్ వచ్చేసి 51 to 100 అండ్ C బ్యాచ్ వచ్చేసి 101 to 150. సో నా అదృష్టవనాలు దురదృష్టవనాలు తెలియదు కానీ B బ్యాచ్ రోల్ నెంబర్ 1 నాదే అనమాట. సో నా రోల్ నెంబర్ వచ్చేసి 51. సో ఎప్పుడు వైవాస్ అయినా, ఏ ప్రాక్టికల్ సబ్మిట్ చేయాలన్నా కూడా నేనే ఫస్ట్ బలయ్యేవాడిని. మా క్లాస్ షెడ్యూల్ వచ్చేసి ఎవ్రీడే మార్నింగ్ 9 to 11 ఫస్ట్ 2 hours మాకు డిసెక్షన్ అయితే ఉండేది. సో డిసెక్షన్ అంటే కెడవర్స్ ఉంటాయి, వాటిని మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే డెడ్ బాడీస్ ఉంటాయి. సో ఆ డెడ్ బాడీస్ని కట్ చేసి అందులో ఉన్న ఆర్గన్స్, మజిల్స్, నర్వ్స్, బోన్స్, సో వీటన్నిటి గురించి తెలుసుకోవడం అనమాట. సో డిసెక్షన్లో ఒక కెడవర్ని ప్రతిరోజు కట్ చేసి దాని నుంచి ఎనాటమీ నేర్చుకునే వాళ్ళం. ఇలా మండే టు ఫ్రైడే ఫస్ట్ 2 hours అయితే ఉండేది. అండ్ దెన్ 11 to 1 2 థియరీ క్లాసెస్ అయితే ఉండేవి. ఆ తర్వాత 1 to 1:45 లంచ్ బ్రేక్, ఇంకా 1:45 to 3:45 మండే టు వెన్స్డే ఏంటంటే ప్రాక్టికల్స్ అనమాట. సో 3 బ్యాచెస్ అని చెప్పాను కదా, ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ ప్రాక్టికల్ అనమాట. ఇలా 3 days ఆఫ్టర్నూన్ అయితే ప్రాక్టికల్స్ జరిగేవి అండ్ థర్స్డే టు సాటర్డే ఆఫ్టర్నూన్ కూడా థియరీ క్లాసెస్ ఉండేవి. సో ఇలా అయితే మా క్లాస్ షెడ్యూల్ అయితే ఉండింది. నేను ఫస్ట్ ఇయర్ కాబట్టి సీనియర్స్తో అయితే ఆబ్వియస్గా ఇంటరాక్షన్స్ జరిగాయి. చాలామంది సీనియర్స్తో ఇంటరాక్షన్ జరిగింది. సమ్ సీనియర్స్ రియల్లీ హెల్ప్ఫుల్ అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటూ ఎలా చదవాలనేది హెల్ప్ చేశారనమాట. చూస్తా ఫస్ట్ ఇంటర్నల్ ఎగ్జామ్ అయితే వచ్చింది. సో అది డిసెంబర్. సో సెప్టెంబర్లో నేనైతే కాలేజ్ జాయిన్ అయ్యా. అక్టోబర్, నవంబర్ కాలేజ్ అలా గడిచిపోయింది. సో డిసెంబర్ వచ్చేసరికి ఫస్ట్ ఎగ్జామ్. ఈ December 18 నుంచి ఫస్ట్ ఇంటర్నల్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. నా MBBS లైఫ్లో నేను రాయబోయే మొట్టమొదటి ఎగ్జామ్ అనమాట. నార్మల్గా మా కాలేజ్ అనే కాదు, ఏ కాలేజ్లోనైనా ఫస్ట్ ఇయర్ MBBSలో ఇంటర్నల్స్ అనేది చాలామంది ఫెయిల్ అయిపోతుంటారు. అందరూ ఎలా భయపడతారో, టెన్షన్ పడతారు. నేను కూడా అలా భయపడ్డా, నిజంగా చాలా టెన్షన్ పడ్డా, పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో అని. బట్ నేను ఒక ప్లాన్ అయితే వేసుకున్నా. సో నేను ఎలా పాస్ అవ్వాలని ఒక ప్లాన్ వేసుకుని చదివాను. అండ్ బై గాడ్స్ గ్రేస్ ఫస్ట్ ఇంటర్నల్ నేను 3 subjects అయితే పాస్ అయ్యాను. ఇలా డిసెంబర్ మొత్తం
ఎగ్జామ్ ప్రిపరేషన్ అండ్ ఎగ్జామ్స్ రాయడంతో అయిపోయింది. ఇంకా డిసెంబర్ లాస్ట్ వీక్ వచ్చేసరికి క్రిస్మస్ హాలిడేస్ అండ్ న్యూ ఇయర్. సో హాలిడేస్ అయితే లేవు, బట్ నేనైతే హాలిడేస్ తీసుకుని లీవ్ పెట్టి ఇంటికైతే వెళ్ళిపోయాను. అలా ఇంటి దగ్గర క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుని ఫ్యామిలీతో ఉండి అండ్ దెన్ మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చేసాను అనమాట. సో యాక్చువల్గా నాకు ఇలా యూట్యూబ్ వీడియోస్ చేయాలని ఫస్ట్ ఇయర్లో నుండి చాలా ఆశ ఉంది. నేను వీడియోస్ చేయాలనుకునేవాడిని, బట్ ప్రాబ్లం ఏంటంటే నా దగ్గర మంచి మొబైల్ లేదు. సో మీరు చూస్తున్న ఇదిగో ఈ మొబైల్ అయితే ఉండేదన్నమాట. అప్పుడు ఈ మొబైల్ పాతది, నా ఫస్ట్ మొబైల్. సో వీడియో షూట్ చేసి ఎడిట్ చేయడానికి ఇది సపోర్ట్ చేసేది కాదు. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఎందులో నుంచి అయితే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను, సో అది నా కొత్త మొబైల్ అనమాట. సో ఇంటి దగ్గర అడిగా ఇలా వీడియోస్ చేస్తానంటే ఇంట్లో కొనిచ్చారు. సో అందుకని నేను ఫస్ట్ ఇయర్ అంతా వీడియోస్ అయితే చేయలేకపోయాను. సో ఇప్పుడైతే హోప్ఫుల్లీ బై గాడ్స్ గ్రేస్ ఐ గాట్ ఈ న్యూ ఫోన్ అండ్ ఐఎమ్ మేకింగ్ వీడియోస్. సో అలా అయితే జరిగింది. సో కమింగ్ టు పాయింట్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఒకటే రొటీన్. పొద్దున్న కాలేజ్కి వెళ్ళడం, 9 కాలేజ్కి వెళ్ళేవాడిని. సో కాలేజ్కి వెళ్ళి క్లాసెస్ విని ప్రాక్టికల్స్ చేసి మళ్ళీ హాస్టల్కి వచ్చి తర్వాత ఒక 1 hour బ్రేక్ తీసుకుని మళ్ళీ 5 to 8 అయితే లైబ్రరీకి వెళ్ళేవాడిని. ఒక 2 to 3 hours లైబ్రరీలో చదివేవాడిని. అలా జాన్ టు మార్చ్ అయితే అయిపోయింది. నార్మల్గా ఎంబీబీఎస్లో అయితే బయట సోషల్ లైఫ్ అయితే చాలా ఉంటుంది, బట్ నాకైతే అలా ఇష్టం ఉండదు. నేను ఐ డోంట్ నో వై, బట్ అంతే. అలా చదువుతుండగా చూస్తే సెకండ్ ఇంటర్నల్స్ వచ్చేసాయి. సో మార్చ్ లాస్ట్ వీక్లో సెకండ్ ఇంటర్నల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా చదివా, ప్రతిరోజు లైబ్రరీకి వెళ్ళి చదవడం వల్ల ఐ పాస్ ద సెకండ్ ఇంటర్నల్స్ ఆల్సో, ఆల్మోస్ట్ ఎవ్రీ సబ్జెక్ట్. ఇలా సెకండ్ ఇంటర్నల్స్ అయితే అయిపోయాయి. అప్పటిదాకా మేము వచ్చిన తర్వాత కాలేజ్లో ఒక ఫెస్ట్ కూడా జరగలేదు, ఈవెన్ మాకు ఫ్రెషర్స్ కూడా ఇవ్వలేదు అనమాట. సో మా క్లాస్మేట్స్ అండ్ మా సిఆర్ అందరూ వెళ్ళి కలిసి మేనేజ్మెంట్ని పర్మిషన్ తీసుకుని ఒక ట్రెడిషనల్ డే అనేది అరేంజ్ చేసాం. సో హియర్ కమ్స్ అవర్ బ్యాచ్ నేమ్. సో ఇక్కడే మన బ్యాచ్కి నేమ్ అయితే పెట్టడం జరిగింది. సో ఎంబీబీఎస్ 2023 బ్యాచ్ నేమ్ ఈజ్ ఆరెలియన్స్. సో హియర్ కమ్స్ అవర్ బ్యాచ్ నేమ్ యాజ్ ఆరెలియన్స్ 2023. ఫస్ట్ ఇయర్ ప్రొఫెసర్స్ చాలా బాగా చెప్పేవారు, అండ్ లిటరలీ సమ్ ఆఫ్ మై ప్రొఫెసర్స్ హ్యాస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మోర్ దెన్ 40 years. సో చాలా ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసర్స్ అనమాట, బాగా చెప్పేవాళ్ళు. అండ్ ఎవ్రీ ప్రొఫెసర్ హ్యాడ్ ఏ గుడ్ ఒపీనియన్ ఆన్ మీ. సో జూన్ వచ్చేసరికి ఒక బ్రేకింగ్ న్యూస్, పెద్ద షాక్. సో ఆగస్ట్లో మాకు ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆగస్ట్ 1st నుంచి ఫైనల్ ఎగ్జామ్స్, అండ్ జూన్ 15th నుంచి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఇంకా 15 daysలో ప్రీ ఫైనల్స్ ఉన్నాయి. అండ్ ప్రీ ఫైనల్స్ ఎగ్జామ్స్ అండ్ ప్రీ ఫైనల్ ప్రాక్టికల్స్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ జూలై 1st week వస్తుంది. అండ్ ఒక 25 days మాత్రమే ఉంటుంది ఇంకా ఫైనల్స్కి. అండ్ జూన్, జూలై, ఆగస్ట్ ఎండ్ వరకు ఇంకా ఫుల్ ఎగ్జామ్స్ అనమాట, ఎగ్జామ్ సీజన్. ప్రీ ఫైనల్స్కి, ఫైనల్స్కి నేను ఎలా ప్రిపేర్ అయ్యానో నా ప్రీవియస్ వీడియోలో అయితే మీకు చూపించాను. లాస్ట్ 25 days ఫైనల్స్కి ఎలా ప్రిపేర్ అయ్యానో మీకు చూపించాను. సో ఆ 25 days అసలు నిజంగా ఎవ్రీడే మార్నింగ్ 9 to నైట్ 12 వరకు లైబ్రరీలోనే ఉండేవాడిని. సో మధ్యలో ఒకసారి 1 hour లంచ్ బ్రేక్ వచ్చేవాడిని, అండ్ 1 hour మధ్యలో డిన్నర్ బ్రేక్, అండ్ ఇంకొక ½ an hour జస్ట్ నార్మల్ స్నాక్స్ బ్రేక్ అనమాట. ఇలా ఒక 2.5 hours తప్పిస్తే లిటరల్లీ 9 to 12 వరకు లైబ్రరీలోనే ఉండి చదివాను. అలా నా ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. సో నా రిజల్ట్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారు, ఆల్రెడీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానని. సో ఫైనల్గా రిజల్ట్స్ అయితే వచ్చాయి. సిద్ధార్థ్ పాస్. Congratulations. చూడండి గుర్తుంది. ఇంకా నా రిజల్ట్స్ అయితే చూడలేదు. వీళ్ళంతా 51 ఉంది. ఎంత 51. ఓ పాస్. ఆయన ఉంది పాస్. ఎంబీబీఎస్ ఫస్ట్ క్లాస్. ఫైనల్లీ ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ కంప్లీటెడ్, పాస్ అయ్యాం బై గాడ్స్ గ్రేస్. అండ్ నేను పడిన కష్టానికి సో ఐ గాట్ 72.4% ఇన్ మై ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఎంబీబీఎస్. సో
ఇంకొక 6% వస్తే డిస్టింక్షన్ వచ్చేది. బట్ ఏం చేస్తాం, తప్పదుగా, బ్యాడ్ లక్. సో డిస్టింక్షన్ అయితే మిస్ అయింది. బట్ ఎనీవే ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై మార్క్స్. సో 72.4% అయితే నాకు ఫస్ట్ ఇయర్లో వచ్చింది. ఎగ్జామ్స్లో ఇంకొక భయపడే విషయం ఏంటంటే వైవా అనమాట. నార్మల్ ప్రీ ఫైనల్స్లో అయినా ఫైనల్స్లోనైనా ప్రాక్టికల్స్ ఉంటాయి కదా, ప్రాక్టికల్స్ తర్వాత వైవా ఉంటుంది. సో వైవాలో క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఆన్సర్స్ చెప్పాలి. చెప్తే ఓకే ఏమనరు, బట్ చెప్పకపోతే నిజంగా చాలా తిడతారు అనమాట. అండ్ ప్రీ ఫైనల్స్లో ఫైనల్స్లో నన్ను తిట్టారు నేను కొన్ని ఆన్సర్స్ చెప్పలేదని. బట్ ఇట్స్ ఓకే, నా తప్పు ఉంది కాబట్టి తిట్టారు. సో అండ్ దెన్ నేను మళ్ళీ వెళ్ళి నా తప్పు ఎక్కడుందో తెలుసుకుని దాన్ని మళ్ళీ రెక్టిఫై అయితే చేసుకున్నా. సో బట్ ఇట్స్ ఓకే, ఏం చేయలేం. ఇలా ఆగస్ట్ ఎండింగ్కి నా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రాక్టికల్స్ మొత్తం అయితే అయిపోయాయి. ఈ వీడియోలో మొత్తం నేను చదవడం మాత్రమే మీకు చూపించా, ఫ్యామిలీతో ఉన్నది అండ్ బయట ఎంజాయ్ చేసింది ఏమి చూపించలేదు. దీనికి రీజన్ బయట ఏమీ ఎంజాయ్ చేయలేదు ఫస్ట్ ఇయర్లో. లిటరల్లీ నేను ఒకే రొటీన్ ఫాలో అయ్యి ఎప్పుడు చదువుతూనే ఉన్నాను అనమాట. ఇంకొకటి, మా కాలేజ్లో పెద్ద ఈవెంట్స్ అయితే జరగలేదు. ఒక్క ఈవెంట్ జరిగింది, ట్రెడిషనల్ డే అనేది. అది కూడా నేను కొంచెం సేపు ఉండి వెళ్ళిపోయా. నాకు బయట తిరగడం కూడా ఇష్టం ఉండదు. బట్ ఐ లవ్ ట్రావెలింగ్. ఇప్పుడు సెకండ్ ఇయర్ నుంచి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఇయర్లో ఏం చేయలేదు. అలా అయితే నా ఫస్ట్ ఇయర్ జర్నీ అయితే అయిపోయింది. బట్ ఇక్కడ ఇంకొక దాని గురించి కూడా చెప్పాలి, ఫ్రెండ్షిప్స్. నిజంగా మెడికల్ కాలేజ్లో ఫ్రెండ్షిప్స్ అనేవి చాలా టెంపరీ. వన్ అడ్వైస్ ఐ వాంట్ గివ్ టు ఎవ్రీ వన్. అండ్ నేను ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్న ఒక లైఫ్ లెసన్ అనమాట ఫ్రెండ్షిప్స్. మెడికల్ కాలేజ్లో ఫ్రెండ్షిప్స్ అనేవి చాలా టెంపరీ. ఎంత టెంపరీ అంటే ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, ఫస్ట్ ఇయర్ ఎండింగ్ వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళు ఉండరు, ఇంకొంతమంది ఉంటారు. మళ్ళీ సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో మళ్ళీ వాళ్ళు ఉండరు, సెకండ్ ఇయర్లో మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ ఉంటారు. సో నేను నీట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలా అనుకునేవాడిని, నిజంగా ఇలాగే ఉంటుందా, ఒకవేళ ఉన్నా నాతో అలాగ అవ్వదు అనుకున్నా. బట్ లిటరల్లీ బిలీవ్ మీ గైస్, నాతో కూడా అలాగే జరిగింది. సో నా ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, లాస్ట్కి కొంతమంది ఉన్నారు. సెకండ్ ఇయర్ ఇప్పుడు వచ్చే టైంకి కొత్త ఫ్రెండ్స్ వచ్చారు. అండ్ ఇంకొకటి, చాలాసార్లు వీ హ్యావ్ టు ఫేస్ లోన్లీనెస్. సో చాలాసార్లు మనం ఎలోన్గా ఫీల్ అవుతాం. బట్ ఇట్స్ ఓకే, మనం ఆలోచించినట్టు అందరూ ఆలోచించరు కదా. అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ రూల్స్, వాల్యూస్ ఎట్సెట్రా. అందరు అగెయిన్స్ట్గా ఉండొచ్చు, బట్ ఇట్స్ ఓకే, ఎలోన్గా ఉన్నా నో ప్రాబ్లం. మనం కావాలని ఎంబీబీఎస్లోకి వచ్చినప్పుడు ఇలాంటివన్నిటిని పట్టించుకోకూడదు. బట్ ఫ్రెండ్స్ని ఎంచుకునేటప్పుడు, ఫ్రెండ్స్ని చూస్ చేసుకునేటప్పుడు బాగా మంచి ఫ్రెండ్స్ని చూస్ చేసుకోండి. బికాజ్ మీరు ఎలా ఉన్నారో మీ యొక్క బిహేవియర్ అండ్ క్యారెక్టర్ని ఫ్రెండ్స్ని బట్టి డిసైడ్ చేయొచ్చు. సో ఈ వీడియో చూస్తున్న నీట్ ఆస్పిరెంట్స్ అయినా, ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయినా, మీ అందరికీ చెప్పేది ఒకటే, ఫ్రెండ్స్ని బాగా బిల్డ్ చేసుకోండి. సో ఐ లర్న్ మెనీ థింగ్స్ ఇన్ మై ఫస్ట్ ఇయర్ అబౌట్ ఫ్రెండ్షిప్స్, హార్డ్ వర్క్, డెడికేషన్ అండ్ చాలా లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకున్నా. అయితే నా ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ జర్నీ అయితే జరిగింది. నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్పా, నా రిజల్ట్స్ కూడా మీకు చెప్పా. అండ్ ఎనీవే ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చి ఒక 4 months అయితే అవుతుంది. బట్ ఐఎమ్ మిస్సింగ్ మై ఫస్ట్ ఇయర్ వైబ్స్ అనమాట. మళ్ళీ ఆ డేస్ అయితే రావు. సో నా ఈ ఛానల్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే, నా లైఫ్లో జరగబోయే ప్రతి దాన్ని షూట్ చేసి డాక్యుమెంట్ కింద చేయాలనే ఒక ఆశ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం నా జూనియర్స్కి, ఇంకా తెలుగు ఆడియన్స్కి ఇలా ఎంబీబీఎస్లో ఎలా ఉంటుంది లైఫ్ స్టైల్ అండ్ ఎంబీబీఎస్ జర్నీ ఎలా ఉంటుంది చాలామందికి తెలియదు. అండ్ తెలుగులో కంటెంట్ కూడా చాలా తక్కువ ఉంది. నాకు కూడా సో ఇలా షేర్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. సో ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇది నా ఎంబీబీఎస్ లైఫ్లో మొదటి చాప్టర్, ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఎంబీబీఎస్. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా ఒకవేళ నేను ఏమైనా రాంగ్గా మాట్లాడి ఉంటే, ఇంకేమైనా మార్చుకోవాలని ఉంటే కింద నా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా నీట్ స్టూడెంట్స్కి, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి వీడియో అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీరు నీట్కి చదువుతుంటే ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటే, సో నా ఎక్స్పీరియన్స్ అయితే మీకు చెప్పా. సో ఎంబీబీఎస్లో ఫస్ట్ ఇయర్ అయితే ఇలా ఉండబోతుంది. సో దీన్ని బట్టి మీరు మీ యొక్క ఫస్ట్ ఇయర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చూస్ చేసుకోండి. ఆల్ యువర్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇందాక మీకు చెప్పడం మర్చిపోయా, మీకు అక్కడ కనిపిస్తుంది కదా బిల్డింగ్. సో కరెక్ట్గా అదే బిల్డింగ్ అనమాట మా ఫస్ట్ ఇయర్ బ్లాక్. సో
భాస్కర్ మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ బ్లాక్ అనమాట, ప్రీ క్లినికల్ బ్లాక్. అది దానికి వీడియోలో చెప్పడం మర్చిపోయా. సో ఎడిట్ చేస్తుంటే మళ్ళీ గుర్తొచ్చింది. సో నేనైతే ఇక్కడ బయట కరెక్ట్గా కాలేజ్కి బయట ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఒక పీజీ హాస్టల్ అయితే ఉంటా అనమాట. సో అది గైస్, దట్స్ ఇట్, బాయ్. If you guys like this video, please hit the like button and share it to your friends and family members, and subscribe to my channel, and I will see you there in the another video. Until then, keep watching our channel. Bye bye.